చైత్ర, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరూ చిన్నప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు గొడవ పడుతున్నారు. మేఘమాల రిషిని చెంప మీద కొట్టిందట. తీసుకుంటావా లేదా? వద్దంటున్నారు కదా. అసలు మేఘమాల చేసిన తప్పేంటి రిషి? మేఘమాల చెంపదెబ్బ కొట్టిందన్న కోపంతో ఆమె మీద పగ తీర్చుకుంటే ఆ తర్వాత నువ్వే మళ్ళీ బాధపడతావు. అక్కా, వెజ్ బిర్యానీ మొత్తం జిత్తుగాడు గిన్ను కొక్కుని మరీ మింగిసొచ్చాడు. నువ్వు ఎలాగో వద్దన్నావు కదా, మెక్కని అని వదిలేశాను. కనీసం పాలైనా తాగు. వద్దు, నాకేం తినాలని లేదు, తాగాలని లేదు. అసలేంటక్క నీ బాధ? ఆ రిషిని కొట్టినందుక? నాన్న నిన్ను అడిగినందుక? రిషి తినడం మానేసినందుక? ఎందుకో లేదు, నువ్వు పడుకో. నాకు అర్థమైందిలే. ఆ ఏమర్థమైందే? ఆ రిషి భోజనం మానేశాడని నువ్వు మానేశావు, అవునా? ఏం కాదు, అతను తింటే నాకేంటి, తినకపోతే నాకేంటి? ఎవరి కోసమో నేనెందుకు నా కడుపు మార్చుకుంటాను? మరైతే ఇష్టమని వండుకొని తినబోయిన నువ్వు ఫోన్ రాగానే ఎందుకు తినడం మానేశావు చెప్పు. అతని గురించి కాదు నేను బాధపడేది. ఆ మహానుభావుడు తిండి మానేస్తే పాపం వాళ్ళ అమ్మా నాన్న ఎంత బాధపడతారు చెప్పు. అక్క, నా చెవులో పూ పెట్టుకు. నువ్వు రిషి ఎంత ఏడిపించినా భరిస్తావు, కానీ తినకపోతే మాత్రం భరించలేవని నాకు అర్థమైంది. నువ్వు మరీ ముదిరిపోయిన ముసలమ్మలా మాట్లాడుకో. ముసలమ్మలా మాట్లాడేది నువ్వు, నేను కాదు. తను తింటే నీకేంటి, ఎండితే నీకేంటి? ఫీల్ అవుతూ కూర్చుంటే లాభం ఏంటి? కోపం వచ్చింది కొట్టావు, తనకి రోషం వచ్చింది తెల్లి మానేశాడు, అంతే. లెక్క పూర్తయిపోయింది, వదిలే. వాళ్ళమ్మతో నేను రిషికి సారీ చెప్పనన్నాను. చెప్తే ఏమవుతుంది? 2 అక్షరాల పదం పాడేస్తే తినేస్తాడు. ఇలా తినటం మానేసి అందరినీ బాధ పెట్టడం ఎందుకట? అక్క, నీకు కొంచెం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? అసలు నువ్వు అతన్ని ఎందుకు కొట్టావు? తప్పు చేశాడనే కదా. అవును, మరి తప్పు అతను చేస్తే నువ్వు సారీ చెప్పడం ఏంటక్క? పిచ్చి మాలోకాన్వి కాకపోతే. నువ్వు ఇలా చెయ్యని తప్పులకు సారీ చెప్పడం మొదలు పెడితే ఇంకా అలుసైపోతావు తెలుసా. ఆ సంగతి వదిలేసి ఈ పాలు తాగి పడుకో. నాకేం వద్దు, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. నీ కర్మ. మా అమ్మనైనా మార్చొచ్చు గాని నిన్ను మాత్రం ఎవరు బాగు చేయలేరు. మేఘమాల మనసు గాయపడేలా కావాలని ఎందుకు చేస్తున్నావు రిషి? అసలు మేఘమాల చేసిన తప్పేంటి రిషి? నీ మూలంగా కన్న తల్లి జైలు పాలయ్యింది, కన్న తండ్రి ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. అవకాశం దొరికినప్పుడల్లా తనని హింసలు పెడుతూనే ఉన్నావు. ఎంతవరకు న్యాయమో నువ్వే ఆలోచించు రిషి. క్షమించడంలో ఉండే ప్రశాంతత ద్వేషించడంలో ఉండదు రిషి.
మమ్మీ మమ్మీ నాకు ఆకలేస్తుంది, త్వరగా అన్నం పెట్టు. ఇప్పుడు నువ్వు హ్యాపీనా మమ్మీ? చాలా సంతోషం నాన్న. నాకన్నా సంతోషించే వాళ్ళు లోకంలో ఎవ్వరూ లేరు. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్. The number you're calling is currently busy. Please call later. అరే ఫ్రెండ్. హలో,
హాయ్ ఫ్రెండ్. ఏంటి ఈ టైంలో చేసావు? ఎనీ ప్రాబ్లం? రిషి భోజనం చేశాడా? ఇప్పుడే ఏ దేవుడు దయతలిచాడు. వాడి మనసు పూర్తిగా మార్చేసి మరీ పంపించాడు. వచ్చి కడుపు నిండా తినెళ్ళాడు. నిజమా? అవును ఫ్రెండ్. గుడ్. నాకిప్పుడు చాలా రిలీఫ్గా ఉంది ఫ్రెండ్. తను భోజనం చేయకపోవడం వల్ల మీరెంత బాధపడి ఉంటారో అని నేను చాలా టెన్షన్ పడ్డాను ఫ్రెండ్. ఇప్పుడు ఆ టెన్షన్ ఏం వద్దు. వాడు హ్యాపీగా తిన్నాడు. ఓకేనా? ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్ యూలు ఉండకూడదు అనుకుంటాను. గుడ్ నైట్ ఫ్రెండ్. గుడ్ నైట్. బాయ్. ఏ మున్ని, మున్ని, ఏంటక్క, నాకు నిద్ర వస్తుంది, పడుకొని. మున్ని, ఈ గుడ్ న్యూస్ విని నిద్రపోవే. గుడ్ న్యూస్ లేదు, గుడ్డు లేదు. వెళ్ళక్క. మున్ని, ఇంత సంతోషంగా ఉంది ఏంటి చెప్పమా? దూరిస్తే పోలా? మున్ని, ఏ మున్ని. ఆ ఏంటో చెప్పు. రిషి భోజనం చేశాడంట, తెలుసా? అదేంటి ఇన్ని రోజులు వీడు భోజనం లేకుండానే బతికేస్తున్నాడా ఏంటో? కడుపులో కాలితే ఎవడైనా చేస్తాడు. మున్ని, రోజు రోజుకి నీకు ఈ అక్క మీద ప్రేమ తగ్గిపోతుందే. అబ్బచ్చా, నిజమా అక్క? అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది వింటే నీ మీద ప్రేమ ఉన్నట్ట? తీరిగ్గా వింటాను కానీ ముందు నువ్వు వెళ్ళి భోంచేసిరా. ఆ బిర్యానీ ఆ గుంటనకి మెక్కడని చెప్పావుగా. అబ్బా, మన మీద చాలా గుడ్ ఇంప్రెషనే ఉంది. బాగానే వర్కౌట్ చేస్తున్నాం. కరెక్టే. ఇందాక నేను తెచ్చిన పాలు కిచెన్ లో పెట్టి మూత పెట్టాను, అవి తాగేసేయి. రా కిచెన్ లోకి రా. పాలేనా? ఇప్పటికిప్పుడు బావర్చి బిర్యానీ దొరకదులే గానీ ప్రస్తుతానికి పాలతో అడ్జస్ట్ అవ్వు. ముదిరి నువ్వు, దేశ ముదిరివి. ఎన్నాళ్ళకి చిక్కావి నా చేతికి. ఇంట్లో ఎవరు లేరు. బుడ్డదాన్ని బురుడి కొట్టించి నిన్ను మత్తులో ముంచి నా సొంతం చేసుకుంటా.
తీసి పాలు తాగడం మానేస్తుందా? నువ్వు నిరాహార దీక్ష విరమించినందుకు నేను ఉపవాసం వదిలేస్తున్నాను మిస్టర్ రిషి. పాలు తాగి పడక మీదికి చేరు. వీడేంటి చాటు నుండి పారిపోతున్నాడు? కొంపదీసి ఈ పాలల్లో ఏదైనా త్వరగా రా, ఎవరు రాకముందే నా కౌకిట్లోకి చేరు. కమాన్ ఐ సే.